ఇప్పుడు కొట్టేస్తాను. ఈ గేమ్ కూడా నేనే గెలిచాను. ఇదిగో పవి, నీకు రాను రాను కనికరం లేకుండా పోతుంది. ప్రతి గేమ్ నువ్వే గెలిస్తే నేనెప్పుడు గెలిచేది? అరే, నీ ఫ్రెండ్ మీద కొంచెమైనా జాలి చూపించాలి కదా. గేమ్ మొదలు పెడితే గెలవడమే చూస్తాను కానీ ఫ్రెండ్షిప్ అస్సలు చూడను. సరే, అయితే ఈసారి ఓడిపోవడానికి రెడీగా ఉండు. నన్ను గెలవడం నీ వల్ల కాదురా. అవునా? అది చూద్దాం రా. చూద్దాం. పెట్టు. పైకి మా పెళ్లి కొప్పుకున్నా కూడా ఏదో విధంగా ఆదితో నా పెళ్లి జరగకుండా ఆపాలని డాడ్ ప్లాన్స్ వేస్తున్నట్టున్నారు. ఈ విషయం వెంటనే ఆదితో చెప్పాలి. హే, నేను వీడేంటి ఫోన్ తీయడు? ఎవర్రా ఫోను? సంజునా? అవును మచ్చి. ముందు దాంతో ఫోన్ మాట్లాడు. ఏయ్, గేమ్ అవని తర్వాత ఫ్రీగా మాట్లాడుకోవచ్చులే. రే, ఆడు. ముందు ఫోన్ మాట్లాడు, తర్వాత ఆడొచ్చురా. నువ్వొకదానివి. ఆడు. మాట్లాడు. సరే. హే టెడ్డీ బేర్, ఏంటి? ఎన్నిసార్లు ఫోన్ చేసినా తీవేంట్రా? హలో సార్, ఇక్కడ పవితో క్యారమ్స్ ఆడుతున్నారు. ఏదో పాపంలే అని ఇప్పటిదాకా మచ్చిని గెలిపించాను. ఈసారి మచ్చిని ఓడించి నీకు ఫోన్ చేసి మాట్లాడతాను, సరేనా? ఓకే ఓకే, బాయ్ బాయ్. రే, ఫోన్ పెట్టుకో, నీతో ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. ఎందుకు వీడు చెప్పేది వినకుండా ఇలా బిహేవ్ చేస్తున్నాడు? రే, ఏదైనా ఇంపార్టెంట్ ఏమోరా, అందుకే సంజన అన్నిసార్లు కాల్ చేస్తుందేమో. ఫస్ట్ ఫోన్ మాట్లాడు, ఏంటో కనుక్కో. ఎవరికి ఇంపార్టెంట్? టెడ్డీ బేర్కా? దాని డిక్షనరీలో ఆ పదమే లేదు. దానికేమీ తోచలేదనుకో, ఇదిగో ఇలా ఫోన్ చేసి సతాయిస్తూ ఉంటుంది. నువ్వు ఆడమచ్చి, దాంతో నేను ప్రశాంతంగా తర్వాత మాట్లాడతానులే. రాను రాను అది నన్ను పట్టించుకోవడం లేదు. మ్యారేజ్ అనుకోకముందే బెటర్. ఎప్పుడు ఫోన్ చేసినా మాట్లాడేవాడు. అసలు ఇప్పుడు ఫోన్ కూడా సరిగ్గా తీయడం లేదు. వాడు ఫోన్ చేయడం అయితే పూర్తిగా మానేశాడు. చెప్తా విడు పని. ఈసారి కూడా గెలిచేది నేనేరా. ఈ పవిని క్యారమ్స్ లో ఛాలెంజ్ చేసి గెలవడం అంటే ఆకాశానికి నిచ్చెన వేయడమే. ఇంకా గేమ్ అయిపోలేదు మచ్చి. రెడ్డు దాని ఫాలోవర్ వేశాననుకో, నాదే గేమ్. సరే, వెయ్యాలి కదా. వెయ్యి.
ఇది కూడా గెలవకపోతే పవిత్ర ముందు పెద్ద డ్యామేజ్ జరుగుతుంది, కానీ గెలవడం కష్టంగా ఉందే. హాయ్ అన్నయ్య. హే, నేనే గెలిచాను. హే, నేనే గెలిచాను. మీ అన్నయ్య వచ్చాడని అబద్ధం చెప్పి నేను అటు చూడగానే చీట్ చేశావు. హలో, అదేం లేదు. నువ్వు కాయిన్ వేయడం నేను చూడలేదు, నువ్వు గెలవలేదు. ఇప్పుడు నువ్వు చూడకపోతే నేను గెలవనట? అలా అని ఏ రాజ్యాంగంలో రాసిందమ్మా? అంత లేదు. నేను దీనికి ఒప్పుకోనరా. సరిగ్గా నేను చూడగా నువ్వు ఆడాలి. అరే ఏంటి నేను మచ్చి, చూడగా నువ్వు ఏం ఆడాలిరా. చేస్తున్నావు? ఆడు. ఏంటి అంత చీటింగ్? ఇప్పుడు ఆడు. చీటింగ్ ఇప్పుడు అవుతుంది. ఆడురా. లేదు లేదు, నేను ఏయ్, విన్ను. ఇప్పుడు ఆడు. ఏయ్, చెప్తే ఏంటి వినవా? కొడతావేంటి? హా? అబ్బా. వినవా? ఏయ్, ఏయ్, నన్నే కొడతావా నువ్వు? ఏయ్, నిన్ను? నువ్వు చీట్ చేసావు. ఏయ్. చీట్ చేసావు. ఏయ్, కాయిన్స్. అరే, ఆడు. ఏయ్, మళ్ళీ ఆడు. ఏయ్, చీట్ చేసావు నువ్వు. ఎవరు చీట్ చేసింది? నువ్వేరా. ఎంత గట్టి కొట్టావు నువ్వు? ఆగు. ఏ అరే, నువ్వు చీట్ నేనే చేసావురా. వినయాను. నువ్వు విన్నేంటి? నువ్వు అవుట్. చూడాలంటే గుడ్డి, వినాలంటే చెవుడు అని అదేం పిచ్చి సామెతే? ఏదో గుర్తురాక ఏదో వాగాను. ఆ, ఇప్పుడు అదే ముఖ్యం. ఆ? అరవింద్ కళ్ళతో ఆ దరిద్రాన్ని చూపించడం ముఖ్యం. ఆ, ఇలాంటప్పుడేమో ఎదురుగా ఉండడు, మనం చెప్తేనేమో నమ్మడు. మరే లేదు, నేనే వినయాను. నువ్వు విన్నేంట్రా. హే, ఆ, అబ్బా, ఆడు. ఆవ్, అబ్బా, ఆ. అదుగోని మాటల్లోనే దేవుడు ప్రత్యక్షమైనట్టు అయ్యాడు. వాడి దగ్గర ఈ పవిత్ర ఆదిల గురించి చెప్పి మంటబెట్టి ఇక్కడ దీనికంట రక్త కన్నీరు పెట్టిద్దాం. పదవే, పదండి, పద. పదండి. త్వరగా రా, చెప్దాం. ఆగలుడు, అసలు నిన్ను చూస్తుంటే జాలేస్తుంది అల్లుడు. నువ్వేమో బిజినెస్ పనులు చూసుకుని అలసిపోయి ఇంటికొస్తావు. ఇక్కడ నీ భార్య మాత్రం ఆదితో హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ కూర్చుంది. ఏం చెప్తున్నావు మావయ్య? మేం చెప్పింది నువ్వెప్పుడన్నా నమ్మావా అరవింద్? తేలిగ్గా కొట్టిపారేస్తావు, రివర్స్ లో మమ్మల్నే తిడతావు. మరే మాకేమో నువ్వు బాగుండాలని ఉంటుంది, నీకేమో అది అయ్యే పని కాదు. ఇదంతా ఎందుకొచ్చిన గొడవ గాని ఒక పని చెయ్యి అరవింద్. మ్, రోజు నీతో పాటు నీ భార్యని ఆఫీస్కి తీసుకువెళ్ళు, లేదా నువ్వు ఇంటి పట్టునే ఉండు. మేమింట్లోనే ఉండి వాళ్ళిద్దరి చెండాలాన్ని మా కళ్ళతో చూడలేక చస్తున్నాం. మరే నేనే ఏంటి? గెలిచాను. నువ్వెప్పుడు నేనే గెలిచావు? గెలిచాను. నేనే గెలిచాను. నువ్వు చీట్ చేసావు. ఎదుటి వాళ్ళని చెడు దృష్టితో చూడడం, నోటికి ఏదొస్తే అది వాగడం. ఎందుకండి ఎప్పుడు పవిత్ర మీద పడి ఏడుస్తున్నారు? ఓ